ప్రభునందు దేవుని పిల్లలారా, అందరూ కూడా అపొస్తలుల కార్యగ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత వారంలో ఈ అపొస్తలుల కార్యగ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ అపొస్తలుల కార్యగ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఎక్కువగా మనకి కనబడుతుంది అని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు లేక ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఒక కొత్త నిబంధనలోనే కాకుండా, అంటే అపొస్తలుల కార్యంలోనే కాకుండా పాత నిబంధనలో కూడా మనకి ఈ పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని సేవకుల మీద బలముగా వచ్చినట్లును, వారు బలమైన కార్యాలు చేసినట్లుగా గతించిన వారములో మనము చెప్పుకోవడం జరిగింది. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి నేను మాట్లాడినప్పుడు ప్రవక్తలు ముందుగా చెప్పిన విషయాలు గురించి నేను మాట్లాడడం జరిగింది. అలాగే పరిశుద్ధాత్మ వ్యక్తిగతం గురించి గుణ లక్షణాలు, కొన్ని రుజువులు నేను జ్ఞానము, చిత్తము, మనస్సు, ప్రేమ, తెలివి, దుఃఖము అనే విషయాలను పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేయటం జరిగింది. అవి తండ్రి అయిన దేవుల్లో కూడా ఉన్నవి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ. అలాగే యేసుక్రీస్తులో కూడా ఉన్నవి, అలాగే పరిశుద్ధాత్మలో కూడా ఉన్నవి అని మీకు తెలియజేయటం జరిగింది. అనేక విషయాలు మన ఆదివారం చెప్పుకుంటూ వెళ్ళి దేవుని చిత్తమైతే వచ్చే వారం కూడా మనము మరొక భాగంలో ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం గురించి కాకుండా పరిశుద్ధాత్మని యొక్క సాదృశ్యాలు కూడా కొన్ని చెప్పుకుందాం అని మనము నిన్న వారం ముగించుకున్నాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముతో పాటు పరిశుద్ధాత్మ యొక్క మరి సాదృశ్యములు, అంటే కొన్ని సాదృశ్యాలు పరిశుద్ధాత్మని గురించి దేవుడు రాయించాడు. సాదృశ్యాలు అంటే ఏమిటండి పాస్టర్ గారు అంటే, బైబిల్లో పరిశుద్ధాత్మ అనే వాని యొక్క మనం గుర్తించడానికి లేక మనం తెలుసుకోవడానికి కొన్ని సాదృశ్యాలని అగ్ని వలె, లేక నూనె, గాలి, నీరు, ఇంకా వగేరా అనేకమైనవి ఉన్నాయండి. పావురం రూపంలో ఇలాగా సాదృశ్యాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. గమనించండి ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్ముడు అనగానే మీరు ఆ పరిశుద్ధాత్ములని మీరు చాలా చిన్నగా మీరు చూడకూడదు. ఎందుకు చూడకూడదు అని అంటే, తండ్రి అయిన దేవునికి ఎంత భయపడుతున్నామో, కుమారుడైన యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడికి ఎంత భయపడుతున్నామో, పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం భయపడాలి. ఎందుకు అంటే, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి తండ్రి అయిన దేవుని దగ్గరికైనా కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికైనా నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. మనందరినీ కూడా ఆ యేసు ప్రభుల వారి దగ్గరికి, ఆ రక్షకుడైన యేసు దగ్గరికి నడిపించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, అందులో ఒక బాబుని యువతల పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా. ఎవరు వస్తారంటే వాళ్ళు కూర్చోబెట్టుకోండి చక్కగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విలువైనాడో అని మనం తెలుసుకోవాలి. అది సంఘానికి మాత్రము మరి ఎంతగానో అవసరమని కూడా తెలియజేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, నూతన నిబంధన సంఘము కట్టబడడానికి, ప్రభు కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు లేకుండా అసలు సంఘం పరలోకానికి వెళ్ళదండి. సంఘంలో విశ్వాసులైన వారు పరిశుద్ధాత్ముడు లేనిదే మనము పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన పరలోకానికి భూమి మీద మనల్ని ఏం చేస్తారంటే అలంకరింపజేసి
లేక సిద్ధపాటు చేసి ఎక్కడికి నడిపిస్తున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు. దాన్ని ఒక మాటగా చెప్పాలి, సంఘము పెండి కుమార్తె అయితే, మీరుంటున్నారా? సంఘము పెండి కుమార్తె అయితే యేసు ప్రభుల వారు పెండి కుమారుడు. ఆ పెండి కుమారుడు రెండవ రాకడలో వస్తాడు గనక ఆ రెండవ రాకడలో వచ్చేటువంటి పెండి కుమారుడి కొరకు భూమి మీద యేసు ప్రభు లేక తండ్రి దేవుడు పంపించిన పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపాటు చేస్తున్నాడు. ఎలా సిద్ధపాటు చేస్తున్నాడంటే మీకు తెలియదు ఏం కాదు. పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు అనేటప్పటికి పెళ్లి కూతుర్ని గదిలో ఏం చేస్తారు? స్వీట్లు పెడతారా? భోజనం పెడతారా? ఊసిరేసి కూర్చుంటారా? ఏం చేస్తారు? పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు అంటే నగలతోనూ చీరలతోనూ చక్కడెక్క పువ్వులతోనూ, చెప్పండి, అబ్బో మంచి 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 మా ఎలిజబెత్ అడితే అయ్యేంటి కిట్ అంటండి. ఆ కిట్లతో రంగులు రాసుకుంటారంట. మాకు దేవునికి స్తోత్రం. అలవయ్య మా కారుని అడిగిందండి ఎలిజబెత్, ఎందుకంటే కిట్ తెచ్చుకుంటుందంటే దేవారం వెళ్ళి ఆ మేకప్ కిట్ నాకు కూడా ఆలోచిస్తారు చూడండి. మేకప్ కిట్ ఉందండి దగ్గర. దేవుని స్తోత్రం. మరి ఎవరు చెప్పారు? మేకప్ కిట్ అనమాట అండి. కనుక తెచ్చుకుంటాను అన్నది. అంటే ఆ పెళ్లి కూతురు ఏం చేస్తారంటే చక్కగా అలంకరింపచేసి తయారు చేసి సిద్ధపరిచి యేసు ప్రభు దగ్గరికి ఏం చేస్తారు? క్షమించండి, పెళ్లి కొడుకు దగ్గరికి ఏం చేస్తారు? పెళ్లి మందిరంలోనికి తీసుకొస్తారు కదా. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా యేసు ప్రభు వచ్చేటప్పటికి మనల్ని అందరినీ కూడా చక్కడక్కడి మంచి మంచి వస్త్రాలతోనూ ఇంకా చక్కటి అందంగా రూపుదిద్దుకునే పరిశుద్ధాత్మ వరములతోనూ కదా, ఆత్మబలములతోనూ ఆత్మవరములతోనూ పరిచర్యతోనూ ప్రార్థనతోనూ నీతితోనూ యథార్థతోనూ రక్షణతోనూ, లేక అప్పటికి కాదు రెండు కాదు, దేవుని యొక్క లక్షణాలలో ఏవి ప్రాముఖ్యమైనవో అవన్నీ కూడా మనందరికీ ఏం చేస్తారో తెలుసండి. ఆయనకుండే లక్షణాలను మళ్ళీ ఏం చేస్తుందంటే మనకు వచ్చేటట్లుగా చేసి సిద్ధపాటు చేసి అలంకరింపజేసి మన శరీరం ఏం చేస్తుందంటే ఒక ఆభరణము ధరింపజేయనట్లుగా మన ఆత్మకు మన శరీరానికి ఇలాంటి సిద్ధపాటు చేయడం జరుగుతుంది. కనుక అందుకే సంఘానికి ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో అవసరం. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో స్వాదృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఎలాంటి స్వాదృశ్యాలు అంటే మొట్టమొదటిగా ఏమని ఉందంటే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చదువుదాం. అదేంటిది? అగ్ని అని రాస్తాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం తెలిసి 4వ వచనాన్ని చదువుదాం. తీర్పు తీర్చు ఆత్మ వలనైనను, ఏ ఆత్మ అంటే దహించు ఆత్మ వలనైనను ప్రభువు సియోను కుమార్తెకునటి కల్మషములను కడిగి వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేసి నప్పుడు. హల్లెలూయా. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. విన్నారా? ఇక్కడ ఏముంది తెలుసా? సియోను కుమార్తెకుని కల్మషమును కడిగి వేయుటకును యెరూషలేముకు అనగా తగిలిన రక్తపు గాయములను మధ్యలో నుండి తీసివేసి శుద్ధి చేయుటకును దేవుడు దహించు ఆత్మను ప్రభువు ఇచ్చుచున్నట్లుగా మనము చూస్తున్నాం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దహించు ఆత్మ, దహించు ఆత్మ. నేను చెప్పాను ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని స్వాదృశ్యాలు చెప్పాడు. ఆ స్వాదృశ్యములలో దహించే ఆత్మ పరిశుద్ధాత్మ. మీకు అర్థమైంది? దహించే ఆత్మ ఏ విషయాలను మనం దహించడానికి, మన శరీరాలను కాల్చడానికి, దహించడానికి ఎవరి? పరిశుద్ధాత్మ.
అంత అవసరం ఏంటంటే మనం దహించుకోవడానికి కిరసనాలు పోసుకుంటే సరిపోదండి. పెట్రోల్ పోసుకుని తగిలేసుకుంటే మనం దహించుకోమండి. లేకపోతే అనగా పొలం తెచ్చుకుని ఏమండి పేర్చుకుని దాని మీద కూర్చుని అనగా అంటించుకుంటే దహించుకో చచ్చిపోమంటారా? అబ్బే అది కాదండి ఇక్కడ చెప్పింది. ఇక్కడ చెప్పింది ఏంటో తెలుసండి, ఈ ఆత్మ వచ్చినప్పుడు నీ దహిస్తుంది కానీ నీ శరీరం బూడిద అవ్వదు. అర్థమైందా? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైతే ఉందో ఆ యొక్క అగ్ని లేక ఆ నిప్పు, ఆ మంట, ఆ పెట్రోల్, ఆ కెరసనాలు లేక ఆ పుల్లలు తగలబెట్టుకుంటే శరీరం ఏమైపోతుంది అంటే కాలిపోతుంది, బూడిదైపోతుంది. అబ్బాయి అది కాదు కదా ఇక్కడ ప్రభు చెప్పేది. అయితే ఇక్కడ ఒక ఆత్మ వచ్చేస్తున్నది. ఈ ఆత్మ యొక్క స్వాదృశ్యం చూపిస్తున్నాడు. అగ్ని అంటండి. ఈ అగ్ని దహించినప్పుడు అంటే కాల్చబడతామంటండి, బూర్ది చేయబడతామంట. అది శరీరం కాదటండి. మరి ఏంటది అంటే అదేంటది? మన పాపములు అంటండి. ఇంకేంటి? మన కల్మషములు అంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందండి? పాస్టర్ గారండి ఒక డైలాగ్ వేయాలి మీరు. నాకు చూడండి, అందరూ నాకు ఒక డైలాగ్ వేయాలి మీరు. ఏంటి డైలాగ్? ఏమంటే కల్మషం పోవడానికి, పాపం పోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని కాచి తన రక్తమేలో కడగబడిన వాళ్ళందరూ కూడా కల్మషము పాపం పోద్దని అన్నారు కదా. మళ్ళీ ఇదేంటండి అని మీరు అనొచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నీ పాపములు కడగబడటం నిజమే, నీ కల్మషం పోవడం నిజమే. కానీ దేవుని బిడ్డ లోకంలో ఉన్నావు, లోకంలో జీవిస్తున్నావు. యేసు రక్తంలో కడగబడిన నిన్ను లోకాశలు ఇంకనూ నిన్ను వెంటాడుతూ ఉంటాయి. లోకాశలు నిన్ను ఇంకనూ ఇబ్బంది చేస్తూ ఉంటాయి. యేసు రక్తంలో కడగబడినప్పుడు కూడా, యేసులో అనగా శుద్ధి చేయబడినప్పుడు కూడా, ఆయన రక్తం చేత విమోచింపబడిన తర్వాత కూడా సాతానుడు అనేవాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడు అప్పుడప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడో తెలిసిందే, తిరిగి పాత వాటిని జ్ఞాపకం చేయటం, పాత ఆలోచన జ్ఞాపకం చేయటం, పాత జీవితాలకి మనం తీసుకువెళ్ళటం అనేది వాడు చేస్తూ ఉంటాడు. కనుక వాటి నుంచి పడిపోకుండా, వాటి నుంచి జారిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయపడి ఏం చేస్తాడో తెలిసింది, దాని కల్మషము నుండి దేవుని దాని అపవిత్రత నుండి మనకి శుద్ధి కలగడానికి దహించు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే అగ్ని అని స్వాదృశ్య రూపంగా మనకి బైబిల్లో చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలారా, నువ్వు శుద్ధి చేయబడినట్లుగా, యేసు రక్తంలో కడగబడినట్లుగా పరిశుద్ధాత్మ చేత నువ్వు కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత కాల్చబడాలి. కాల్చబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి పాస్టర్ గారు? ఎస్ఆర్లో మీరేం చెప్తారా? ఎవరైనా కాల్చబడిన వాళ్ళు ఉన్నారా? ఏం ఉండనే ఉందో ఏంటో నాకు అర్థమవుతుంది. వాక్యం హల్లెలూయా. వాక్యం ఎంత ఆశీర్వదకరమైన మాటలు. సరే కదండి, ఏమన్నా నేను ఎవరైనా కాల్చబడిన వాడు ఉన్నారా? ఎస్ఆర్ను ఎవరైనా కాల్చబడిన వారు ఉన్నారా? సరే, ఒకరు కాల్చబడితే ఏమంటారో, కాల్చబడ్డాము అంటే ఏమంటారో మాస్టర్ గారు కదా. సర్లేండి, మీరు కాల్చబడ్డారో లేరో వాక్యమే నిరూపిస్తుంది, వాక్యమే సహాయం చేస్తుంది. వాక్యంలోకి వెళ్ళడం. ఎందుకంటే నేను కూడా మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, చెప్పాలి అని అంటే మీ నుంచి కొన్ని విషయాలు నాకు తెలియాలి. అప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఏం చెప్పాలనేది నేను కూడా నాకు ఆలోచన కలుగుతుంది. వెళ్దాం, ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యాలకు వెళ్దాం. ఒకసారి వచ్చేయండి. అపోస్తలుల కార్యం కదా మన పాఠం. వచ్చేయండి. ఓకేనండి. అయితే 2వ అధ్యాయం తెలిసిన మీరు ఏమండి, 2వ అధ్యాయము 4వ వచనం చదవగలరా? అందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అన్య భాషలు అంటే మీకు వివరంగా చెప్తున్నా. అన్య భాష అంటే మనము మాట్లాడలేని భాష. మన భాష ఏం భాష చెప్పాలి అందరూ? మన భాష ఏం భాష అండి? తెలుగు భాష. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడి తెలుగు మాట్లాడలేదు అనుకోండి, దాన్ని ఏమంటారంటే పరాయ భాషనే అన్య భాష అంటారు. పరాయ భాషని ఏమంటారు? అన్య భాష. అయితే ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం, అందరూ ఆత్మచేత నింపబడిన వారై. ఎవరందరూ? ఎవరందరూ? మేడగదిలో ఉన్నవారు. ఏ మేడగదిలో ఉన్నవారు? అపొస్తలుల కార్యగ్రంథములో 1వ అధ్యాయములో 14-15 వచనములో, అనగా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్న వారందరి మీద. మీరు గమనించాలండి, ప్రతి మాట తూచ తప్పుకోకుండా మనం మాట్లాడుకోవాలి. అందరూ అనే మాట. ఎవరందరూ అంటే, అందరూ అంటే ఆ యెరూషలేములో వాళ్ళందరూ కాదండి. మీకు అర్థమైందా? యెరూషలేములో వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, వాళ్ళు కదా. మరి అందరూ అనే కాడ మనం ఒకసారి ఆగితే మేడగదిలో ఉన్నారు కదా. మనం అంతకు ముందు మనం చదువుకున్నాం, నిన్న వారం చదువుకున్నాం. ఎక్కడ అంటే 1వ అధ్యాయంలో 14వ వచనములో 15వ వచనములో చాలా మంది 120 మంది దాకా మేడగదిలో కూడుకున్నారు. వాళ్ళందరూ కూడా అంటే అందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది. మాట్లాడే వాక్శక్తి చేకొలది ఏం చేశారో తెలుసండి, వాళ్ళు అన్య భాషలు మాట్లాడడం జరిగింది. దీని కొరకు, ఈ మాట కొరకు తర్వాత నేను చెప్పాను. అయితే మనకు పై వచ్చినప్పుడు ఒకసారి మనం వెళ్దాం, మనకు అవసరం ఆ మాట. 3వ వచనం. మరియు ఎందుకంటే మనకు ఆ మాట అవసరం కనుక మనం ఇది చెప్పుకున్నామంటే, పరిశుద్ధాత్ముడు గాని పరిశుద్ధాత్మ దేవుడు గాని స్వాదృశ్యాలను మనం చెప్పుకుంటున్నాం కనుక, ఇందాక దహించు అగ్ని కదా, దహించు అగ్ని, దహించే ఆత్మ అనేది మనం చెప్పుకున్నాం కనుక, ఆ దహించేదే అగ్ని కనుక, ఇక్కడ కూడా ఈ యొక్క 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటి? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి. ఎవరికి కనబడి? ఎవరికి కనబడి? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి కనబడి? అది అలాగే మీరు రావాలంటే అనమాట. 3 మంది బయట ఉన్నారు అన్నాడు, వందలాది మంది ఉన్నారు, వాళ్ళకి కదా. జాగ్రత్త, ఇక్కడే ఉన్నాడు, మీరే అక్కడికి వెళ్ళకండి, వాక్యం వేయాలి. ఓకే. ఇలా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా రాలింది ఏమిటండి? వారి మీదకి వాలింది ఏంటండి? దిగింది ఏంటండి? అగ్ని. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది? అంటే ఎవరి మీద అయినా కానీ దహించే అగ్ని ఎవరినైనా దహించిందా అని ఇందాక అడిగా. ఏమండి, ఎవరినైనా దహించినట్లు మీరు ఎక్కడైనా చూసారా? దహించినట్లు మీకు ఏమైనా కనిపించిందా అని అడిగితే అందరూ మౌనంగా ఉన్నారు. సరే, నేనే వాక్యం సమాధానం చెప్తుందని వచ్చారు. ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ అనేక మంది మేడగదిలో కూర్చున్నారు. వాళ్ళు సుమారుగా 100కు పైగానే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వీరి మీద దహించే అగ్ని వాళ్ళు ఏం చేసిన దహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, చాలా సభల్లో మీటింగ్లో చాలా మందిని కూడా దేవుని ఆత్మ దహించిందా లేదా చెప్పండి? దహించిందా? అందుకే ఇందాక మీరు సమాధానం చెప్పడానికి సంకోచిస్తున్నారు అంటే, వాక్యంలో అంత అవగాహన లేనప్పుడు సంకోచించడం లేదా ఆలోచించడం వాస్తవంగా న్యాయమే అని నాకు తెలుసు. అయితే అందుకే వాక్యం మీకు సమాధానం చెప్తారని నేను ముందుకు వెళ్ళాను. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీకు క్లియర్ అయింది కదండి. అనేక సభలలో మీటింగుల్లో అనగా అనేక మంది ఆత్మ చేత నింపబడిన వారే దేవుని యొక్క అగ్ని వారి మీదకి కురుస్తుంటుంటే వారి కాలిపోతున్నట్లుగా వారి జీవితాలు, వాళ్ళ పాపాలు, వాళ్ళ యొక్క పవిత్రమైన జీవితాలు కడిగి శుద్ధి చేసుకున్న వారు 100,000 మంది జనాలు మనం ఈ రోజు సాక్ష్యం వింటున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 1990వ సంవత్సరానికి ముందు వచ్చేస్తుంది.
ముందు సంవత్సరం ఏంటండి? 80. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారా లేదా? 89. అనగా 1989వ సంవత్సరం ఆఖరి నెలలు అనమాట అండి. అప్పుడు నేను ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ప్రభు యేసు క్రీస్తు నామమున తెలుసుకోవడం జరిగింది. అది 1989లో లాస్ట్ రోజులు అనమాట అండి. నేను ఇంట్లో ఉండి నిద్రపోతుంటే మంచి నిద్ర పట్టింది. ఒక్కసారిగా మంచం నుంచి నేను పడిపోయాను. నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను, మీకు అందరికీ జ్ఞాపకం లేదు. పడిపోగానే ఏంటి ఇలా పడిపోయానంటే బలహీనంగా నీరసంగా ఉన్నాను. కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నాను. అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు. దానివల్ల పడిపోయానేమో అని నేను అనుకుని లేచి మళ్ళీ మంచం మీద పడుకున్నాను. మళ్ళీ మంచం మీద పడిపోయాను. నాకు భయం వేసి ఏదన్నా సైతాన్ ఏదన్నా నన్ను మంచం మీద గెంటేస్తుందేమో అని నేను కాసేపు ఆలోచించి కూర్చుని మళ్ళీ పడుకున్నాను. మూడోసారి కూడా నన్ను ఎవరో కిందకి లాగినట్లు పడిపోయాను. ఇంకా పొడి కూడా మానేశానండి. అది రాత్రి మా నాన్న మా అమ్మ పడుకున్నారు. వాళ్ళు బయట పడుకున్నారు, నేను ఇంట్లో పడుకున్నాను. అలాంటి పరిస్థితిలో నేను అది కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్న రోజులు మా అయితే ఒక 5 నుంచి 6 వారాలు అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఆ సంవత్సరం ఆఖరి దినాలు అనమాట, ఆఖరి రోజులు అనమాట, ఆఖరి నెల అనమాట అండి. అదే నవంబర్లో అనుకుంటున్నాను, నవంబర్ డిసెంబర్ అనమాట. అలాగే ఆ రోజుల్లో అనమాట, నవంబర్లో అనుకుంటున్నాను. అప్పుడు నేను వెళ్ళినేంటి ఆ కొద్ది వారాల్లోనే ఒక 5-6 వారాల్లోనే ఏదో నాకు తెలియని ప్రార్థన సహోదరుల పక్కన కూర్చొని నేర్చుకున్నాను. అదే పెద్ద ప్రార్థన ఏం కాదు. ఆమేన్, యేసు రక్తం, ప్రభువా, యేసయ్య నన్ను బాగు చేయండి, ఇలాంటి చిన్న విషయాలు నేర్చుకున్నాను. అయితే ఆ రోజు రాత్రి నేను 3వసారి పడగానే నేను పడుకోవడం మాత్రం జరగలేదు. కానీ నేను మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఎదుర్కొండగా నేను మోకరించిన ప్లేస్లో ఎదుర్కొండగా ఒక పెద్ద బియ్యం పెట్టి ఉన్నాను అన్నమాట. మా ఇంట్లో నిజంగానే ఇదిగా అన్నమాట. అక్కడే నేను మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ఒక బియ్యం పెట్టి ఉన్నాను. నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనలో నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇక్కడున్నానా ఎక్కడ ఉన్నా నాకే తెలియకోకుండా ఏంటంటో ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను చర్చికి వెళ్ళిన మొదటి వారంలోనే ఆ రాత్రి 9 గంటలకు నేను పరిశుద్ధాత్మ చేత చర్చిలో నింపబడ్డాను. దేవునికి స్తోత్రం. మామూలుగా కాదండి, ఆ చర్చిలో ఎప్పుడు కూడా అలాంటి ఆత్మ నింపుదల అనేక మంది పొందారు. కానీ అలాంటి అభిషేకం నా మీదకి వచ్చిందంటండి. అర్థమైందండి. అది అయిపోయింది. కొన్ని వారాలు అంటే ఒక 5-6-7 వారాలు జరిగింది. తర్వాత ఇలాగ నాకు జరిగింది. మంచం నుంచి పడిపోవడం జరిగింది. నేను మోకరించి ప్రార్థన చేయగానే నేను ఏం ప్రార్థన చేస్తానో నాకు తెలియట్లేదండి. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదండి. నాకు ప్రార్థన రాని నేను ఏదేదో మాట్లాడేసుకుంటున్నాను, ఏదేదో చెప్పేసుకుంటున్నాను. ఏదేదో అనగా ఎవరితో ఏదో మాట్లాడుతున్నట్టు నాకేదో తెలిసిన విషయాలు మాట్లాడుతుండగా నా ఎదురుగా ఏమైందో తెలుసండి, అగ్ని జ్వాలల వంటివి నాకు కనపడుతున్నాయి. అంటే నా ఎదురుకుండగా ఉన్నట్టు పెట్టి మాత్రం కనపడట్లేదు, అక్కడ 4 కర్రల పాతున్నాయండి. 4 కర్రల పాతుంది ఒక పందిరిగా వేయబడ్డదండి. ఆ పందిరిగా వేయబడిన దాని మీద ఏముందో తెలుసు అంటే, అక్కడ ఒక పచ్చని ఒక పాదు ఒకటి పాకినట్లుగా కనపడుతుంది. ఆ పందిరి మీదకి ఏమవుతుందో తెలుసండి, ఒక అగ్ని కూర్చున్నట్లుగా, అగ్ని పడుతున్నట్లుగా, నుప్పురములు పడుతున్నట్లుగా, అవి కిందకు దిగుతున్నట్లుగా ఏమైనా తెలుసా, అవి దాని మీదకి రావడం, నా ముఖం మీదకి రావడం, నా దగ్గరికి రావడం, నా దగ్గర నుంచి ఆ పందిరి మీదకి రావడం, ఇలాంటి
ఇలాగా చాలా రాత్రి వరకు నేను ప్రార్థనలో చూస్తూనే ఉన్నాను. అంత ప్రార్థన అసలు నాకంటే ఆ ప్రార్థన అనేది నాకు అర్థం కాని ప్రార్థన. అంటే తర్వాత నాకు తెలిసింది ఆత్మ మనకు మన బలహీనతలలోనంటే మనకు తెలియకుండానే ఆత్మ అంటే సౌఖ్యము కానీ ఉచ్చరించి మాటలు మాట్లాడుతుందని రోమీలకు రాసిన పత్రికలో తర్వాత కొద్ది రోజులకి నేను ఆ వాక్యాన్ని చూసిన తర్వాత ఆ దర్శనము లేక ఆ విషయాన్ని నాకు అర్థమైంది. అయితే ఇలాగా పడుతుండగా చూస్తున్నాం, ఆ పందిరి మీద పడుతున్నాయి కానీ ఆ పందిరి కావట్లేదు, ఆ గుంజలు కావట్లేదు, ఏమండి ఆ అడ్డకర్రలు కావట్లేదు, ఆ పాదు కావట్లేదు. ఇలాగా చాలా సేపు చూస్తున్నాను. అది నా మీదకి రావడం, నా దగ్గరికి రావడం, నా మొక్క మీదకి రావడం, ఇదంతా చాలా చూసేటప్పటికి నేను ఒక ఆపుకోలేక ఒక్కసారిగా ఏం చేశానంటే, ఒక్కసారి మెలుపు కొరకు నేను వేసానంటే కళ్ళు తెరిచి చూడగానే నా ఎదుట ఎప్పుడు మామూలుగా ఆ పెట్టి మాత్రం నా ఎదురుకుండా ఉన్న పెట్టి మాత్రం కనపడింది. ఈ దృశ్యం నాకు కలవరపరిచింది. కూర్చున్నాను, ఏంటి ఇలా జరిగింది నాకు తెలియదండి, దీని గురించి నాకు ఏం చేయాలి నాకు అర్థం కావాలి. ఎప్పుడు తెల్లారుతుందా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు తెలుతుందా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి అని, ఎప్పుడు తెల్లారుతుందా ఆత్మీయంగా ఉన్న సహోదరులు, వాక్యం తెలిసిన సహోదరులు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నేను చాలా రాత్రి వరకు నేను ఆలోచించి చూశానండి. చూసిన తర్వాత తెల్లవారుజాము సరికి కొంచెం నాకు నిద్రపట్టింది. తెల్లారి పొద్దుటే గబగబా మొహం వరకు టిఫిన్ చేసి వెంటనే నేను ఏం చేయాలంటే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఆత్మీయ తల్లి గారితో చెప్పాను, అమ్మ రాత్రిగా జరిగిందమ్మ ఇలాంటి పరిస్థితులకి, ఆవిడ దేవుని స్తుతిస్తుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, దేవునికి మహిమ అంటుంది. నాకు అర్థం కావట్లా, నాకు తెలియదు కదా అని అంటుంది. ఆవిడకి అర్థమైంది అభిషేకం అని, దేవుడు నన్ను అభిషేకించాడని. అంటే అంతకుముందే ఆ ఒక శనివారం నాకు అభిషేకం వచ్చిందని, ఈ తర్వాత ఏమో ఈ విషయం నాకు అందరూ చెప్పారు. మా మేనమామ గారు, మా మేనత్త గారి సంఘంలో చాలా మంది చెప్పారు. నాకు తెలియని శక్తి నేను పొందుకున్నాను. అప్పటి నుంచి కూడా ప్రభు కొరకే నేను ఎలా బ్రతకాలో నాకు ఆలోచనలు అన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రభు కొరకు ఆ రోజు నుంచే ఆత్మ పొందగానే నా ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. ఆ ఆలోచనలన్నీ వేరే అనగా దేవుని కొరకే ఆలోచనలు, దేవుని కొరకే ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం కొరకే ఉద్దేశాలు అన్నీ కూడా నా శరీరం అంతా కూడా, నా మనసు అంతా కూడా, నా యొక్క మైండ్ అంతా కూడా ఆ విధంగా అయిపోతూ ఉన్నాయి. ఈ తర్వాత అంతలోకి ఈ సంగతి జరిగింది. ఇదైన తర్వాత ప్రార్థించి బాబు దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలపరుస్తాడని చెప్పాడు. ఓకే మంచిదని చెప్పాను. ఈ తర్వాత తీసుకున్న అమ్మగారి దగ్గర నుంచి వేరే ఒకళ్ళ సహోదరి దగ్గరికి వెళ్ళాను. ఈ విషయాలు చెప్పగానే దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేసేది కొన్ని వాక్యాలు చూపించి చదివించి, ఇదిగో ఆనాడు భక్తులకి ఇలాగే దేవుడు చూపించి, దేవుడు బలపరిచి ఆత్మచేత నింపి వాడుకున్నాడు కనుక దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉంటున్నాడు కనుక నువ్వు బాగా ప్రార్థన చేసుకోమని చిన్నపాటిగా నాకు సలహా ఇచ్చినట్టు సహోదరుడు. దేవుడికి స్తోత్రం. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు అనగా మందిరంలో దేవుని యొక్క అభిషేకాన్ని పొందాను నేను. దర్శన రూపంగా అనగా నా మీదకి అనగా నా ఎదురికి వచ్చినట్టు అనగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నేను పొందాను. తర్వాత రోజుల్లో, తర్వాత దినాల్లో నేను కొంచెం ఆత్మీయంగా ఉన్న తర్వాత బైబిల్ చదివిన తర్వాత బైబిల్లో ఇలాంటి అనుభవాలు నాకు కనపడ్డాయి. అంటే అలాంటి అనుభవాలు నాకు తెలియనప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా, నాకు చూపించి నన్ను ఆ మార్గంలోకి నడిపించాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నాను. ఇలా కారణం దేవుడు నన్ను వాడుకోవడం గల కారణం దేవుని యొక్క అభిషేకం. అయితే ఇక్కడ మనకి కనబడుతున్న విషయం ఏంటో తెలుసంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలను విభాగింపబడినట్లుగాను వారికి కనబడెను అనే విషయం తర్వాత దినాల్లో నాకు కనబడిన విషయాన్ని ఆలోచన చేస్తే, ఇక్కడ కనబడిన విషయం చూస్తే ఇది దేవుని యొక్క అభిషేకం. తర్వాత అభిషేకం పొందుకున్నాక ఆత్మచేత నింపబడిన తర్వాత, ఆత్మాభిషేకం చేత నింపబడిన వారుగా ఉన్న తర్వాత వారి జీవితాలలో పరిశుద్ధాత్మక అభిషేకం వచ్చిందని, తర్వాత దేవుడి కొరకు వాళ్ళు ఎలా బ్రతికారు విషయాలు నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లలారా, ఇది పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం ఏంటో తెలుసండి, అగ్ని వంటి. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వద్దాం.
మత్తయి సువార్త ఒకసారి తీయండి. 3వ అధ్యాయం కూడా ఒక మాట చదువుకున్నాం. ఈ అగ్ని గురించి మనం చదువుకున్నాం. ఈ అగ్ని గురించి ఈ 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. చూడండి, 11వ వచనం చదువుతారా? మారు మనసు నిమిత్తము నేను నేను బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభులు వారి గురించి యోహాను యొర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉంటే అనేక మంది బాప్తిసములు తీసుకోవడానికి వస్తే అనేక మంది బాప్తిసం తీసుకుంటూ ఉండగా, ఇదిగో నేనైతే నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన చాలా శక్తివంతమైన వాడు, శక్తివంతుడు. ఆయన ద్వారా మీకు ఏమనుగ్రహించబడుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం రాబోతుంది. ఆ అభిషేకము పొందినట్టి పరిస్థితి ఎలాగుంటదంటే, స్వాదృశ్యం ఎలాగుంటదంటే అగ్నిలాగా ఉంటది, దహించేస్తున్నట్టు ఉంటది అని యోహాను కూడా మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి అగ్ని, రెండోది ఏంటిది? గాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే గాలి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసినండి సువార్త 3వ అధ్యాయం తెరిచి 8వ వచనం చదువుతారా? గమనించండి అందరూ కూడా. గాలి తనకిష్టమైన చోటును విచ్చును, నీవు దాని శబ్దమును విందివే గాని అది ఎక్కడి నుంచి వచ్చును, ఎక్కడికి పోవును నీకు తెలియదు. అంటే ఆత్మ అనేది కూడా అలాగే ఉంటది, గాలి లాగానే ఉంటది. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు, అంటే ఆత్మాభిషేకమును పొందినవాడు, మూలముగా జన్మించిన వాడు కూడా అలాగనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టి ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మక సాదృశ్యములు ఒకటి అగ్ని, 2 గాలి. మీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే అపోస్తుల కార్యము అనగా 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం కూడా చదవండి. వింటున్నారా? అప్పుడు వేగముగా ఏంటంటే గాలి 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 మీరు మర్చిపోకండి. గాలి, ఈచు గాలి వంటిది అన బలమైన గాలి. ధ్వని కానీ ధ్వని మాత్రం విన్నాం కానీ అది కనిపించిందంటారా? అదే కదా యోహాను యొక్క సువార్త 3వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? గాలి దానికి ఇష్టమైన చోటకి విసురును, నీవు దాని శబ్దమును అక్కడే ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు ఏమన్నాడు? అక్కడే ఉన్నాడు. ఇక్కడ శబ్దము అని అక్కడే ఉన్నాడు. ధ్వని అన్నా శబ్దం అన్నా ఒకటి. కానీ గాలి వస్తుందని సంగతి మనకి మన చెవులకి కనబడుతుంది గాలి తప్ప ఆ గాలి అనేది మన కంటికి కనబడుతుంది కదా? కనబడదు. కనబడాలి అంటే చెట్టు ఉండాలి అక్కడ, ఏదో చెత్త ఉండాలి అక్కడ. చెత్త అన్నా ఉండాలి, చెట్టు అన్నా ఉండాలి. అప్పుడు గాలి అప్పుడు మనకి అర్థమవుతుంది. అంటే గాలి మనకి కనబడదు. అంటే మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనపడనేవాడు. ఇది అర్థమవుతుందండి? కనపడనేవాడు. కనపడకుండానే తన సంఘాన్ని దేవుడే కాసుకుంటున్నాడు. కనపడకుండానే తన సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. కనబడకుండానే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసంటే
దేవుని బిడ్డలారా, ఆయన అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన కనపడకుండానే ఆత్మకార్యాలు చేస్తున్నాడు. ఆయన కనపడు కానీ అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా, నేను యేసు ప్రభు యొక్క నమ్మిన దినాలండి. సుమారుగా ఒక 2-3 నెలల కిందట నమ్మిన తర్వాత ఒక రోజు రాత్రి నేను పడుకుంటే నా తలుపు ఎవరో పడుకున్నారు. మీరు వినండి. పడుతుంటే ఏంటి అని తలుపు తీశాను. తీయగానే మా వదిన గారు ఏం చేసిందో తెలిసింది, వాళ్ళ అబ్బాయిని ఎత్తుకుని నా దగ్గరికి వచ్చింది. ఆడేమో ఏడుస్తున్నాడు. మామూలు ఏడుపు కాదండి. ఎవరు పట్టుకున్నా, ఎవరు ఊరుకోబెట్టినా ఊరుకోలేనంత దుఃఖం కలిగి ఏడుస్తున్నాడండి. నా దగ్గర తీసుకొచ్చి ఇది ఏడుస్తున్నాడని చెప్తున్నాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే సుమారుగా మా ఇల్లు ఇక్కడైతే రోడ్డుకి అవతలంత దూరం ఉంటుందండి వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చిందండి అనమాట. ఇలా కొట్టిందండి. లేకపోతే మా నాన్నగారు కూడా లోనే ఉన్నారు, మా అమ్మ లానే ఉన్నారు. లేకపోతే బయటకు వస్తే ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఊరుకోబెట్టాలి కానీ నేనేం చేయను. నాకు ఊరుకుంటున్నాడు. నేను ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యి అంటుంది. ప్రార్థన చేస్తూ ఊరుకుంటాడా? లేదు, ఆడికి తేలు పుట్టిందంటండి మంచం మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేలు పుడితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అసలు అనగా ఆ టైంలో నా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారంటే ఆ పక్కన చుట్టుపక్కల ఆ స్త్రీను ప్రార్థనకి వెళ్తున్నాడు కదా, ప్రార్థన చేస్తే తగ్గుతుందని అని చెప్తారు. కనుక ఒకసారి తీసుకెళ్ళి ప్రార్థన, నేను పెద్ద ప్రార్థనాపరునా అంటే ఆలోచించండి. అంటే నాకు ఆ రోజుల్లోనే దేవుని పిలుపు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సహాయం, దేవుడు నన్ను వాడుకోవడానికి నాకు ఇచ్చే వరాలను బయట పెడుతున్నాడు. బయట నాకు ఇచ్చిన టాలెంట్లంతా కూడా దేవుడు బయట పెట్టాల్సిందే. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఒకసారి తీసుకొచ్చిన వాడికి సరే ప్రార్థన నాకు రాదు కానీ మొత్తానికి ఏదో 2 మాటలు చేస్తానండి. కాదు బాబు, చేయి బాబు అని చెప్పేసి నన్ను బ్రతునాడటం మొదలెట్టిందండి. అనగాని భుజం మీద వేసుకుందండి. అడిగి మీద చేయేసానండి. చేసిన తర్వాత ఆడికి ఎక్కడో కాలు మీద తొడ మీద మొత్తం ఎక్కడో కుట్టిందని చెప్పిందని. ఏసయ్య తేలు కుట్టిందంట, ఏసయ్య తేలు కుట్టిందంట, ఏసయ్య తేలు కుట్టిందనే. ఈడి ఆడకుండా చూడు ప్రభు అని పంపేశానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళి పడుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారండి. తెల్లారు లేచిన తర్వాత నేను వెళ్ళాను. ఆడు ఎలాగ ఉన్నాడు ఏంటి పరిస్థితి అని ఎదురికి నేను వెళ్ళలేదండి. మా వదిన నేను బయటికి వెళ్తుంటే మా వదిన కేకేసి రాత్రి ప్రార్థన చేయగానే అనగా నేను ప్రార్థన చేసి ఇంటికి రాగానే భుజం మీద పడుకుని పోయి నిద్రపోయాడు. మళ్ళా ఏడవలేదు అబ్బాబా సీను అని చెప్పి. దేవుని స్తోత్రం. ఏడవలేదా? అస్సలు ఏడవలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇది నా ప్రారంభ దినాలంటే ఎప్పుడు బాగా సంవత్సరాలు మీకు పోయి బాగా ఆత్మీయంగా బ్రతికిన ఒక రోజులు కాదవి. అది కొత్తగా 2-3 నెలల కిందటే. దేవుడికి స్తోత్రం. తర్వాత ఆ విషయం నా ఆత్మీయులకు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు స్వస్థ వరం ఇచ్చాడని వాడు కన్ఫర్మ్ చేశాడు. దేవుడికి స్తోత్రం. అప్పటి నుంచి కూడా నాతో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారండి. మా ఆత్మీయ తల్లి గారితో సహా. మా ఆత్మీయ తల్లి గారికి చేసి ఆ టైంలోనే ప్రార్థన చేయగానే అద్భుతమైన స్వస్థ కార్యాలు జరగగా ఆవిడ మీటింగ్లో నిలబడి అనగా చర్చిలో నిలబడి ఆవిడ మరి నా గురించి మంచి మంచి సాక్ష్యాలు చెప్పడం ప్రారంభించారు. ఇలా దేవుడు నన్ను బయటికి తీసుకుని వచ్చి ఆయన కొరకు బ్రతికేటువంటి వాడిగా నన్ను యోగ్యుడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తుంది అంటే మీకు అర్థమైందండి. నేను సాక్ష్యం ఇవ్వక్కర్లే, ఆత్మ తానే ఎవరో ఒకరి ద్వారా ఏం చేస్తుందో తెలుసా? సాక్ష్యం ఇచ్చి కార్యాలు ఇస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో అద్భుతంగా దేవుడే తన కార్యాలు నా ద్వారా జరిగించుకున్నవి. 1 కాదు 2 కాదు 100,000 కార్యాలు జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసంటే యోహాను సువార్త 3
ఎనిమిదిలో అయితే గాలి తనకి ఇష్టం వచ్చిన చోటకి విచ్చులను, గాలి దాని శబ్దమును మాత్రమే ఇందురు. అలాగే ఆత్మ పొందిన వారు, ఆత్మ చేత నింపబడిన వారి యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఆత్మ మూలముగా కూడా జన్మించిన వారి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. అంటే ఆత్మ గాలా కాదు, ఆత్మగాలి కాదు, ఆత్మదేవుడు. ఆత్మదేవుడు అంటే గాలి ఏ విధముగా స్పందిస్తుందో వస్తుందో ఆ విధంగానే నీ మీద ఆ స్పిరిట్ నీ మీదకి వస్తుంది. అందుకే అపొస్తలుల కార్యం 2 ఎంతమంది చదువుకున్నా 2:2-3 వచనాలు చదివి ఒకసారి చదవండి మళ్ళా. అప్పుడు వేగముగా అది మామూలు గాలి, బలమైన గాలి. దేవుడు పెట్టారా, ఇది ఏదో అనగా పైనుంచి వచ్చిన గాలి, అది బలమైన గాలి. ఏమండి బలమైన గాలి ఇసిరిదే ఒకసారి ఏనండి, నేను చూడండి ఒకసారి. బలమైన గాలి ఇసిరితే ఏమవుద్ది లక్ష్మి గారు చెప్పండి. బలమైన గాలి ఇసిరితే అనే ఏరియా గారు ఏం జరుగుతుంది? బిల్డింగ్లు పడిపోతాయి కదా, చెట్లు పడిపోతాయి, అస్సలు పెద్ద రఫ్ అయిపోతుందండి. గాలి వేస్తే పర్లేదు కానీ బలమైన గాలి వేస్తుంది, మామూలు గాలి కాదు. ఎక్కడికక్కడ అన్ని కూడా తిరగబెట్టేస్తుంది. ఇక్కడ బలమైన గాలి వేసింది కానీ, ఆ ఇంటిలో వేసింది కానీ, ఆ రెండే వేసింది కానీ ఆ బిల్డింగ్ పడలేదే, ఆడ పడలేదే. అంటే ఇది ప్రకృతి సంబంధమైన గాలి కాదు కనుక దేవుని స్తోత్రం. ఇది ఆత్మ గాలి కనుక దేవునికి స్తోత్రం. అయితే 3వ వచనం కూడా చదువుతామా, చదువు. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, ఎక్కడి నుంచి? ఆకాశం నుండి అకస్మాత్తుగా. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న వారి యొక్క ఇల్లంతా నిండిన. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి యొక్క ఇల్లంతా నిండిందంటే దానికి అర్థం ఏంటి? చుట్టుపక్కల లేదనమాట, బయట లేదనమాట గాలి కదా. ఏంటి మీరు అర్థం చేసుకోండి కదా. ఏంటండి? వారి కూర్చుని ఇల్లంతా నిండెను. వింటున్నారా? ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందండి. వచ్చి రాగానే ఏముంది? ఇల్లంతా నిండెను. ఆ ఇల్లే నిండింది కానీ, ఆ ఇంట్లోనే ఉంది కానీ ఆ గాలి బయట లేదండి. మరియు అగ్ని జ్వాలలోని నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలగా, అదే అగ్ని రాలగా గాలి విసిరింది. గాలితో పాటు అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు పరిశుద్ధాత్మలు పొందిన వారు ఇలాంటి వేగవంతమైన గాలిని అనుభవిస్తారని మీరు వింటున్నారా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు ఏకవంతమైన అనగా బలమైన గాలిని అనుభవిస్తారండి. ఏకవంతమైన అగ్ని జ్వాలను అనుభవిస్తారండి. ఇది పరిశుద్ధాత్మిక కార్యం అండి, ఇది పరిశుద్ధాత్మిక సాదృశ్యం అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 3వది ఏంటంటే బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 3వ సాదృశ్యం ఏంటో తెలుసా? నీరు. నేను కొన్నే చెప్తాను, అన్నీ చెప్పనండి, కొన్ని మాత్రమే చెప్తాను. కొన్ని మాత్రం చాలా ఉన్నాయి కానీ కొన్నే చెప్తాను. నీరు. 3వదిగా నీరు. ఈ నీరు కూడా దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 38-39 వాక్యాలు చదవండి. అందరూ చూసుకున్నారా? యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 38-39 వచనములలో నా యందు విశ్వసించు వాడి ఎవడో వాక్యము చెప్పినట్లు ఎవరి కడుపులో నుండి? వారి కడుపులో నుండి జీవ జల నదులు పారులని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వసించువారు. అంటే ఇప్పుడు పై చెప్పిన మాట ఏంటో తెలుసా? కింద వివరించేశారు. ఏమని? తన యందు విశ్వసించిన వారు. అక్కడ తన యందు విశ్వసించు వాడెవడు లేఖనములు చెప్పినట్లుగా వారి కడుపులో నుండి శరీరములో నుండి మనసులో నుండి లోపల నుండి ఏమి అనుభవం వస్తుందంటే
జీవ జల నదులు పారునట్లు పారునని బిగ్గరగా చెప్పాను. జీవ జల నదులు పారునట్లుగా పరిశుద్ధాత్మ చేత నీళ్లు పారునట్లుగా పరిశుద్ధాత్మ కూడా వారి జీవితంలో పారుచున్నట్లుగా తన యందు విశ్వసించి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసును మహిమపరచబడ లేదు కనుక ఆత్మికను అనుగ్రహించబడలేదు. ఇక్కడ మీరు ఆత్మైకను అనుగ్రహించబడలేదు అనే మాట ఎందుకు చెప్పాడంటే, ఇంకా యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళక ముందు చెప్పిన మాట ఇది. ఇంకా పరిశుద్ధాత్మ సంఘం మీదకి రాలా, యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుల మీదకి రాలా. ఈ విషయం మీరు చదివినప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, తన యందు విశ్వసించిన వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను. ఇకను ఆయన మహిమపరచబడలేదంటే సిలువేయబడలేదు, చనిపోబడలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి ఆయన లేచి మహిమను పొందేవాడిగా మహిమపరచబడలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రము యేసయ్య ఎత్తబడిన తర్వాత, యేసు వెళ్ళిన తర్వాత అనగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో అనే విషయాన్ని ఇక్కడ చెప్పడానికి, ఇంకను అనుగ్రహించబడలేదు మీకు ఆత్మ అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఏం చేయబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు అనగా తన శిష్యులైన వారి మీదకి వస్తాడని ముందుగానే చెప్పాడు. అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించవలసిన విషయం, నీరు అన్నాడండి. నీరును కొన్ని చోట్ల చూడండి, కొన్ని చోట్ల వాక్యమును కూడా పోల్చారు కదా. నీరేంటండి? వాక్యమునకు పోల్చారు. ఇక్కడేమో పరిశుద్ధాత్మనికి పోల్చారు. నీరు అనేది ఆయా చోట్ల పరిశుద్ధాత్మనికి పోల్చబడింది, కొన్ని చోట్ల వాక్యాన్ని కూడా పోల్చబడింది. అంతే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక గురించి చెప్తారు. ఏమైనా ఐడియా చదువుతుంది కానీ ఏమంటుంది తెలుసా? వాక్యమనే ఉతక స్థానము అంటారు. వాక్యమనే అంటే అక్కడ వాక్యానికి ఉతక స్థానం అంటే, ఉతకం అంటే అనే నీళ్లు. ఏమండి? నీళ్లు. మీరు ఆలోచించండి, ఆలోచించండి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ నీళ్లకు పోల్చాడు, అక్కడేమో వాక్యానికి పోల్చాడు. చాలాసార్లు చాలా సందర్భాలలో మనకి ఇలాంటి వాక్యాలు తగిలినప్పుడు మనం తెలియకోకుండా మాట్లాడకూడదు. ఒక చిన్న విషయం చెప్పాలగలిగే విషయం. నేను బైబిల్ కాలేజీ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది బైబిల్ కాలేజీ చేశారు. ఆ టైంలో గుంటూరు జిల్లా నుంచి పిడుగురాళ్ళ నుంచి ఒక ఆయన ట్రైనింగ్కి వచ్చారు, భార్యాభర్తలు. అయితే మాకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో అదే కాలేజీకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు ప్రీచింగ్ అనేది ఉంటుందండి. అంటే కొంతమంది వినడం, కొంతమంది వాక్యం చెప్పడం ఉంటుంది. అంటే 5 నిమిషాల్లో ముగించారు, ఎక్కువగా ఉండదు. 5 నిమిషాలు వాక్యం చెప్పాలి, 5 నిమిషాలు చెప్పాలి వాక్యం. కరెక్టే, 5 నిమిషాల్లో అన్నమాట అన్నీ తెలిసాడు కనుక. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలిసంటే, ఆ రూబిన్ గారు అన్న ఆయన బండ సందులలో ఇల్లు నా పావురమా, వీటిని ఆశ్రయించిన నా పావురమా అని దాని గురించి చెప్పొచ్చి, తర్వాత వెంటనే ఇంకో వాక్యంలోకి వెళ్ళి యేసు ప్రభువు వారు నీళ్ళ మీద బాప్తిసం తీసుకుంటున్నాడు. అప్పుడు ఆయన గట్టి మీదకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురు రూపం వలె ఎక్కడికి వచ్చింది? ఆయన మీదకి వచ్చింది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పావురము అని చెప్పుకుంటూ, బండ సంతులను ఆశ్రయించిన పావురమా, వీటిని ఆశ్రయించిన పావురమా, కనుక ఈ పావురం పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పడం ప్రారంభించారు. వాక్యం కొంతకంత తెలిసిన నోరు సూర్పురు కదా. అప్పుడు నేను రూమ్లోకి వెళ్ళాక బ్రదర్ని పిలిచాను. బ్రదర్, నేను మాట్లాడిన మాట కొంచెం తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారు, మేము విమర్శించిన కాదు. అక్కడ పవర్ గురించి కరెక్ట్గా మీరు చెప్పలేదు. మీరు ఎత్తుకున్నది ఒకటి, మీరు మాట్లాడే సందర్భం లేదు. అక్కడ మాట్లాడే మాట ఏంటంటే, బండ సందులో ఎగురు పావురమా, వీటిని ఆశ్రయించిన ఆ పావురమా అని మీరు ఎత్తుకున్నారు.
అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మను పౌరవం గురించి వచ్చి ఆయనకు ఆ పరిశుద్ధాత్మ పౌరం ఈ యొక్క బండ సందులు ఇల్లు పౌరం అని చెప్పేసి మీరు మాట్లాడారు. కరెక్ట్ కాదు బ్రదర్. ఖచ్చితంగా చాలా ఏడుపు వచ్చి ఏం చేసి అంటే నేను తప్పు చెప్పాను అని మీరు అంటున్నారా, అంటే నా వాక్యం కరెక్ట్ కాదంటారా? అది లేదు బ్రదర్, మీరు అలా అంటలేదు. కనుక ఆ మిస్టేక్ వచ్చింది. ఆ మిస్టేక్ అదంతా జాగ్రత్త చూసుకుని ఒకవేళ మిస్టేక్ వస్తే నాకు చెప్పవచ్చు. ఎందుకంటే మనకి చెప్పేది ఏంటంటే మనం అందరూ నేర్చుకునేవాళ్ళం కదా ప్రస్తుతానికి. ఇప్పుడు కనుక మిస్టేక్ వచ్చినప్పుడు మనం ఒకరికొకరు చెప్పుకోవాలి కదా, ఒకరిని చేసుకోవాలి కదా. అంటే దానికి అది విశేషం చేసి లెక్చరర్ గారి దాకా వెళ్ళిపోయిందండి. సరే, దేవుని స్తోత్రం. తర్వాత స్కూల్కి కాలేజీకి వెళ్ళాము. బ్రదర్ మీకు నేను ఇంట్లోకి వచ్చి చెప్పాను, నేను బయట ఎందుకు చెప్పుకున్నారు ఆ బలహీనతను మీరు ఎందుకు చెప్పుకున్నారు? మీరు కాసేపు ఉంటే దాన్ని ఏదో నేను దానికి ఇంకా కొంచెం ఏదైనా ఎవరన్నా చెప్పాను కదా అని నేను మాట్లాడాను. చెప్పిన తర్వాత ఆయన తన భార్య ఆవిడ కూడా అలా ఆయనే కరెక్ట్గా చెప్పాడు అన్నట్లుగానే అయింది. అప్పుడు మా సార్లో ఒకసారి ఈ విషయాన్ని పెద్దగా చేయటం చూసారు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ప్రొఫెసర్స్ కదండి, వాళ్ళకి తెలుసు కదా. అదే వాళ్ళు నాతో చెప్పించారు. ఏమని? ఈ విషయాన్ని నాతోటే చెప్పించారు. మరి ఏది కరెక్ట్ అని అన్నాడు. ఏది కరెక్ట్ అంటే మొత్తం కాలేజీ ఉంది, కాలేజీలో రూమ్ అందరూ ఉన్నారు, దానికి ఏది కరెక్ట్ అంటే అప్పుడు నేను ఆయన తీసుకున్న మాటనే తీసుకుని నేను జస్ట్ కాలేజీలో మా సార్ వెనకాలే ఉన్నారు కనుక తీసుకుని అంటే నేను కరెక్ట్ అని నేను చెప్పట్లే. ఆయన పెద్ద విశేషం చేశాడు. అది విశేషం చేయకూడదు అది. ఎందుకంటే అవసరం నాకు కూడా మిస్టేక్స్ ఉంటాయి. నేర్చుకునే రోజులు కనుక నేర్చుకునేది కనుక అదే కంటిన్యూ అయిపోతాడండి. పిల్లోడికి తప్పు చెప్పామనుకోండి అది ఆ తప్పునే చేస్తాడు. కానీ అది మనం తప్పు చెప్పామనుకోండి అదే కరెక్ట్ అని వెళ్ళిపోతాడు. ఆ తప్పుని అది కరెక్ట్ అనుకుంటాడు తన జీవితంలో కదా. అదే దాని కనుక అది మనం కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేర్పడానికి చేస్తాడు. అప్పుడు నేను చెప్పాను అదే మాట ఎత్తున పరమగీతాల్లో బండ సందులో నీరు నా పావులమా, వీటి వీటిని ఆశ్రయించి నా పావులమా అనే మాట చదివించి అలాగే పరిశుద్ధాత్మను పిల్లలు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇందులో ఒకసారి నాకు చూడండి. వాక్యం మ్యాథ్స్ పెట్టండి. ఇది కాదు కూర్చోండి. కూర్చోండి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్తామా? అప్పుడు బండ చందులో ఎగురు నా పావురమా. బండ అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బండ సందులను ఆశ్రయించి నా పావురమా. బండ సందులను ఆశ్రయించిన వాడు ఎవరు? బండ అంటే యేసు ప్రభు కనుక ఆ బండ యేసు ప్రభు కనుక ఆశ్రయించేది ఎవరు అంటే సంఘం. మీకు అర్థమైందండి? కనుక అక్కడ పావురం సంఘం. బండాని యేసు ప్రభుని ఆశ్రయించిన సంఘం అది. ఆ పావురం అక్కడ కనపడుతున్న పావురం సంఘం. సంఘంగానే మాట్లాడాలి. ఆ యొక్క సంఘం అనే పావురాన్ని పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ దేవుడికి పోల్చడం మంచిదని మన సంఘం అంటే మనం దేవుడిని పోల్చుకుంటాం కుదురుద్దా? ఒకసారి వినండి మీరు. ఒకసారి మనము దేవునికి పోల్చుకుంటాం కుదురుద్దా? కుదరదు కదా. అసలు మనమెవరు అంటే దేవుని పోల్చుకోవడానికి? ఓకేనా? క్లియర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాం. దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపుతుండగా అందరూ చూస్తుండగా ఒక ఆకారం కనపడింది అంటండి. యోహాను గారు కూడా ఒక ఆకారం కనపడింది అంటండి. అది పావుర ఆకారంలో కనపడింది అంటండి. అది పావురం కాదు కానీ అది ఏంటో తెలుసు, పరిశుద్ధాత్ముడు. అది పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ కనపడిన ఆకార రూపం అది పరిశుద్ధాత్ముడు. అది ఎవరి మీదకి వచ్చాడు? యేసు ప్రభు మీదకి వచ్చాడు. ఈ తర్వాత దినాల్లో ఎవరి మీదకి వచ్చాడు? సంఘం మీదకి వచ్చాడు. అదే ఆది అపోస్తలుల మీదకి వచ్చాడు. అనగా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ
బండ బిడ్డలను ఆశ్రయించిన ఆ యొక్క పావురం ఎవరు అంటే సంఘమే పావురము. మీకు అర్థమవుతుందండి? ఆ పావురం ఎవరిని ఆశ్రయించాలంటే గాయపడిన యేసు ప్రభు వారి యొక్క అనగా గాయాల కిందకి వచ్చేటండి పావురం అనే విషయాలు చెప్పగా దేవుని పిల్లరా అప్పుడు తనకి అప్పుడు ఆలోచన కలిగి తర్వాత కౌగిలించుకుని ప్రతి చిన్న విషయం ఉన్న తెలుసుకుని ఇంకా అవసరమైతే అతను అంతగా చదువుకోలేదు కనుక చాలా వరకు కొన్ని నోట్సులు నాతోటే రాయించుకునేవాడు. దేవునికి స్తోత్రం. అతను అన్నాడు కదని అతను విడిచిపెట్టలేదు, కానీ అతనికి మంచి వాక్యము అనుభవం వచ్చినట్లుగా మా దగ్గరికి వచ్చి అతను నేర్చుకోవడానికి అతని అనుభవాలు మా అనుభవాలు ఆయన కలిపి నేర్చుకుని బైబిల్ కాలేజీ మేము చేసాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ అంటే కొన్ని సందర్భాలలో నీళ్లు వాక్యంగా చెప్పండి, కొన్ని సందర్భాలలో వాక్యము పరిశుద్ధ మరి నీళ్లు పరిశుద్ధాత్మగా చెప్పబడ్డాయి గనుక నీళ్లు పరిశుద్ధాత్మగా చెప్పబడిన కొన్ని చోట్ల అది పరిశుద్ధాత్మ ఆ నీళ్లు అని మనకు గుర్తెరగాలి. కొన్ని చోట్ల ఆ నీళ్ళే వాక్యముగా చెప్పబడినప్పుడు అక్కడ మనం అర్థం చేసుకున్నాక అక్కడ అది వాక్యం అని మనకు గుర్తెరగాలి. ఇంకేంటంటే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఇందులో ఒక్కొక్క మాట చదువుకున్నాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యం కాదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇది చాలా సార్లు మీరు చదువుకుంటారు కానీ మీకు విన్నారో లేదో నాకు తెలియదు. వినకపోతే వినండి. 10వ అధ్యాయము కానీ 10వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ బండే క్రీస్తు. ఆ బండ సందులో ఎగురు నా పావురం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి చెప్పలేదండి, నీళ్ల గురించి చెప్పుకొస్తున్నాను. ఇందాక ఎక్కడ యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 38-39 వచనంలో అక్కడ నీళ్లు అనగా పరిశుద్ధాత్మ అన్నాడు. ఇక్కడ కూడా నీళ్లు పరిశుద్ధాత్మ దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడో మీరు ఏనంటే జాగ్రత్తగా అందరూ ఆ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. మీరు ఎప్పుడు వినలేని మాట లేకపోతే అనగా ఎప్పుడైనా వినుంటే మంచిది. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానం చేస్తారు. పానం అంటే ఏంటండి చెప్పాలి ఒకసారి. పానం అంటే ఏంటండి? నీళ్ళు. ఎంత మంచి మాట అండి. గనుక కొన్ని సందర్భాలలో నీళ్లను పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఇక్కడ అందరూ ఆ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఒకే పానం చేశారంటే మీకు అర్థమైందండి. వాళ్ళందరూ మేడగదిలో ఉన్నప్పుడు అందరి మీదకి ఏమొచ్చిందండి? అందరి మీదకి ఒకటే వచ్చింది. ఏంటది? అదే పానము. ఒకే పానం. అది ఒక్కొక్కరికి ఒక ఆత్మ రావాలా? దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చిందా? గమనించండి. ఇక్కడ ఈ మాట ఎప్పుడు మాట? పాత నిబంధనలో మాట. ఎక్కడ మాట? ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్న మాట. వీళ్ళు ప్రయాణం చేస్తుంటే బండల బద్దలు కొట్టుకుని ఏమొచ్చినాయండి? నీళ్ళు వచ్చాయి. అక్కడ సంగతి ఇక్కడ చెప్తున్నాడండి. మీకు అర్థమండి ఏమని? ఆ బండలోటి నీళ్ళు వచ్చినాయి అంటండి. ఆ బండలోంచి వచ్చినట్టండి నీళ్ళు వచ్చాయంటండి. బండలోంచి నీళ్ళు వచ్చాయండి. బండలోంచి నీళ్ళు వచ్చాయి. మరి చెప్పండి. ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయండి. అది పానం చేశారంటండి. ఎవరు అంటే వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ బండలో నీళ్ళు తాగడమే కానీ ఆ నీళ్లు తాగుతున్నామన్నారు కానీ నీళ్లు తాగామన్నారు కానీ అందులో ఆధ్యాత్మికమైన సాదృశ్యం ఏముందో తెలుసా? ఆత్మదేవుడు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ 3వ వచనం అంటాడు అందరూ 3వ వచనం అంటారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించి దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఒకే ఆహారం భుజించారంటే ఇశ్రాయేలులో, ఒకే ఆహారం భుజించారంటే ఇశ్రాయేలులో. ఏంటి ఆహారం అంటే మన్నా. అందరూ 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 ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించింది. మీరు ఇక్కడ నిలబడండి. వాళ్ళు ఏం పూజించారు? నాకు చూడండి, ఏం పూజించారు? వాళ్ళు ఏం పూజించారు? అక్కడ ఏం పూజించారు? ఆహారం పూజించారు కదా. వాళ్ళు ఏం తాగారు? పానీయం తాగారు. కానీ మీరు గమనించండి, అక్కడ మనము ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం అన్నాడు. అక్కడ ఆత్మ సంబంధమైన నీళ్ళు అంటున్నాడు. అక్కడ ఏమంటే నిజంగా మీరు సంఖ్యాకాండం చదవండి. వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారా లేకపోతే ఆత్మ సంబంధమైన మరి నీళ్ళు తాగారా చదివితే అక్కడ ఆత్మ సంబంధమైన నీళ్ళు తాగల, వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆహారం తాగల. ఆకాశం వచ్చిన మన్నాను తిన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తిన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 40 సంవత్సరాలు. ఆత్మ సంబంధమైన నీళ్ళు ఎన్నాళ్ళు తాగారు? కాదు, శరీర సంబంధమైన నీళ్ళు ఎన్నాళ్ళు తాగారు? 40 సంవత్సరాలు తాగారు. అక్కడ మనం చూసినప్పుడు నీళ్లు తాగారు, అన్నం తిన్నారు, అదే ఆహారం తిన్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన ఆహారం అంటున్నాడు, ఇక్కడ ఆత్మ సంబంధమైన నీళ్ళు అంటున్నాడు. మీరు చాలా లోతుగా ఆలోచించారు. ఇక్కడ వాళ్ళు తిన్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశము నుంచి కురిసింది. మన్నా ఏంటి? మన్నా అనే మాట ఇదేమి అన్నారు, దాన్ని మన్నా అన్నారటండి. కానీ ఏంటండి? మన్నా ఆకాశము నుంచి వచ్చింది, ఆకాశ ధాన్యం, ఆకాశము నుంచి నుండి ఏంటండి? ఆహారము అనగా ఆ ఆహారమే దేవుని వాక్యం. మీకు అర్థమవుతుంది? దేవుని వాక్యం. ఇక్కడ ఆ ఆత్మ సంబంధంగా అనగా ఒక రోజున అంటే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మీరు ఆత్మ సంబంధముగా వాక్యం అనే ఆహారాన్ని మీరు భుజిస్తారు అని చెప్పడానికి అనగా పాత నిబంధనలో ఆకాశము నుంచి మన్నా కురిపించి అది వాళ్ళకి ఇచ్చి అది ఇశ్రాయేలులకు అనగా యేసు ప్రభు నామమున లేక అది సున్నతి పొందిన ఇశ్రాయేలులకు మాత్రమే అది దక్కుతుంది అనే విషయం మాట్లాడుతూ ఇక్కడ ఆ ఆహారమే శివరాకరికి కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం అనే ఆహారముగా మనకి కనపడుతుంది. అక్కడ తాగిన నీళ్లు అలా కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క నింపుదలగా సంఘానికి కనబడుతుంది. ఆత్మ సంబంధంగా సాదృశ్యంగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పటికి నేను 1 అగ్ని, 2 ఏం చెప్తాను? గాలి, 3 నీరు. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటంటే నూనె. నూనె అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నూనె ఇంకా అర్థమవుతుందండి. నూనె కూడా పరిశుద్ధాత్మ సాదృశ్యంగానే ఉందండి. బైబిల్లో చదువుదాం. మత్తయి రాసిన సువార్త మనకు తెలిసిన విషయాలే, మనకు తెలిసిన విషయాలే, అనేక పర్యాయాలు మనం చదువుకున్న విషయాలు. 25వ అధ్యాయం తీసిన మీరు 3వ వచనం చదవండి. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకుని చాలు. ఏంటిందన్నా ఇక్కడ ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసు కనుక 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. ఎక్కడికి సిద్ధపడ్డారు? పరలోకమునకు సిద్ధపడ్డారు. ఎక్కడ సిద్ధపడ్డారు? భూమి మీద సిద్ధపడ్డారు. అది సంఘంలోనే సిద్ధపడ్డారు. అది సంఘమే. ఈ 10 మంది కన్యకలు ఎవరంటే సంఘమే. అది ఏ ఊర్లో ఉన్న సంఘమైనా, ఏ దేశంలో ఉన్న సంఘమైనా, ఏ ప్రాంతంలో ఉన్న సంఘమైనా, ఏదైనా సంఘం, ఏ సంఘమైనా, అది ఏ సంఘమైనా. కానీ ఆ సంఘం నూనెతో ఉందా? నూనెతో నింపబడిందా? నూనె కలిగి ఉందా? అదే పరిశుద్ధాత్మ కలిగి ఉందా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉందా? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి ఉందా? ఇక్కడ అయితే వాళ్ళ కన్యకలే, పవిత్రులే, బాప్టిజం తీసుకున్న వాళ్ళే. అయితే వాళ్ళ దగ్గర ఏం లేదంటండి,
నూనె లేదు. ఐదుగురికి బుద్ధి కలిగిన వారు ఐదుగురి దగ్గర నూనె ఉందంట, ఐదుగురి దగ్గర నూనె లేదంట. అయితే పెండ్లి కుమారుడు అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ కేకన పడగానే ఆ రీసరు భూమి మీదకి వచ్చారంట. అది యేసు రాకడా అనేది రెండో రాకడ గురించి మాట్లాడుతాను. ఇంకా రాలేదండి రెండో రాకడ కనుక ఆ రాకడ కొరకే ఇప్పుడు మీరందరూ సిద్ధపడారు. అలాగే లోకంలో ఉన్న సంఘాలు యేసు ప్రభు నమ్మిన వారందరూ సిద్ధపడ ఉంటున్నారు కనుక ఆ సిద్ధపడుతున్నట్టు వారు అందరిలో కూడా ఏముండాలో తెలుసు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, నూనెతో మీ యొక్క నింపుదల కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నూనె సాదృశ్యంగా ఉంది. నూనె లేకపోతే ఏం జరుగుతుంది అని మా పాస్టమ్ గారిని అడిగితే ఏం జరుగుతుందంటే వంట జరగదండి అంటుందంటే. పోనండి, ఈ నూనె లేకపోతే వంట జరగకపోతే నీళ్ళు వచ్చి తినొచ్చు. కానీ ఏమండి ఇప్పుడు చదువుకునే వాక్యములో నూనె లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుని స్తోత్రం. ఎన్ని కానుకలు ఇస్తే ఏంటి లాభం అండి? ఎంత పరిచర్య చేస్తే ఏంటి లాభం అండి? ఎంతగా అనగా పాస్టర్ గారికి సహకరిస్తే, సంఘానికి సహకరిస్తే, ఏదో చేస్తే ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పండి? ఏంటండి పరిశుద్ధాత్ముడు ఉండాలండి. ఉండకపోతే నీ దీపం ఆరుతుందంట. దేవునికి స్తోత్రం కదా. అదే కదా మా డివిటీలో ఆరుచున్నవి, మీ డివిటీలు వెలుగుతున్నవి అనే సందర్భం కనపడుతుంది. వెలుగుతున్న డివిటీలో వారి దగ్గరికి వెళ్ళి మా దీపములు డివిటీలు ఆరుతున్నాయి, కొంచెం మంది ఏమిస్తారా కొనుస్తారా అని అడిగారు. అంటే నూనె లేకపోతే వంటాగి పోయినా పర్లేదు, కానీ ఇక్కడ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ యొక్క నూనె నీ జీవితంలో అనగా లేకపోతే నీ దివిటి ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఆరిపోతున్న సందర్భంలోనే, ఆ నూనె లేని సందర్భంలోనే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే నూనె కలిగి ఎలుగుచున్న దీపములను, వ్యక్తులను ఆయన పరలోకమునికి తీసుకువెళ్తాడు. అంతటా ఏం జరుగుతుంది? తలుపు మూయబడతాయి. తర్వాత ఎడవబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. గనుక దయచేసి పరిశుద్ధాత్మ నూనె పొందండి. 89 కీర్తనలోకి వచ్చే స్పీడ్గా కొమ్మని కొంచెం టైం కూడా చూసుకుంటాను నేను. ఓకేనండి, తొందరగా ఒక్క పావుగంటలో ముగించేస్తాను. 89వ కీర్తన 20 వచ్చిన చదవండి. నా సేవకుడైన దావీదును నేను కనిగిని అన్నాను. ఏంటంటే అంటే నూనెతో, పరిశుద్ధ తైలముతో, పరిశుద్ధాత్మతో అనగా ఆ తైలముతో, నూనెతో ఏం చేస్తున్నాడు? అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దానికి అర్థం ఇప్పుడు తన సేవకుడైన వాని మీద ఏమున్నది? ఎవరు తన సేవకుడు? అమ్మా, ఎవరు తన సేవకుడు? మీరే. మీరే తన సేవకులు. మీ మీద అభిషేకం కావాలి. మీరే తన సేవకులు, తన బిడ్డలు సేవించేవారు, ఆరాధించేవారు. అయితే ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం కూడా ఆయన సేవకులమే, ఆయన పిల్లలమే. మన మీద ఏ అభిషేకం కావాలంటే ఒకవేళ తైలాభిషేకమే వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే అక్కడ ఏమో రాశాడండి, బ్రదర్ చదివారు కదా, ఆ వచ్చిన ఒకసారి చదవండి, నాకు సహాయం చేయండి. నా సేవకుడైన దావీదును నేను కనికొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. అంతేనా? ఇంకేం రాయలేదా? కింద వద్దురండి, అందులో ఇంకేం రాయలేదు బ్రదరు. వచ్చే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి వచ్చింది. మొదటి సమయం ఆడబద్దాం, వాక్యం చదువుదాం. 16-13 చదువుతారా? అయితే ఆ సమూయేలు మొదటి గ్రంథం 16-13 వచనములో సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసిన తర్వాత ఏం జరిగింది? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. అందుకే అడిగాను, అక్కడికి ఏం బ్రదర్ రాయలేదా అని ఎందుకు అడిగానంటే, అక్కడ రాయలేదన్న సంగతి నేను పొద్దున్న చదువుకున్నానుగా.
మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఇది చూపించడానికి. ఒకవేళ అభిషేకిస్తే అభిషేక తైలం వస్తే ఏమవుతుందంటే ఆనాటి నుండి ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మచేత నింపబడతారు. అంటే ఆత్మచేత నింపబడతారు అంటే తైలాభిషేకము అంటే నూనె అభిషేకము. నూనె పరిశుద్ధాత్మకు ఎలా ఉంది? ఓకేనా? చెప్పుకెళ్తే ఇంక పాత్ర మీద చాలా మంది 3 మంది ఉన్నారు అభిషేకం పొందిన వాళ్ళు. ఇంకొంచెం మనకి టైం కుదరదు కనుక ముందుకు వెళ్ళడం మనకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి అయితే నేను ఒక మాట అన్నాను లేక ఎక్కడ కీర్తనలో చదివినప్పుడు ఎవరు తన సేవకులు అంటే మీరే అని చెప్పాను. మీ మీదే ఏంటంట అభిషేకం. అది కూడా ఒకసారి చూపిస్తాను. మీరే అనే మాట పొందుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27 వచ్చింది. అయినా చూడండి ఒకసారి చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 27 వచ్చిన అనుకుంటున్నాను నేను. చదవండి ఒకసారి. ఓకే బ్రదర్, అదే ప్రైజ్ ది లార్డ్. చదవండి అందరూ వినండి ఆ మాట. అందరూ ఏమంటే సంగమా మీరే 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 మీ గురించి మాట్లాడుతుంటే ప్రభు అయిన దేవుడు నేను కూడా తీసుకుంటాను. వినండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది. అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద నిలిచి ఉన్నది. తైలాభిషేకం మీ మీద నిలిచి ఉన్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కరలేదు. హల్లెలూయా. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? మీరు అందరూ ఫాస్ట్ గారా ఫాస్ట్ నమ్మలని అర్థమా? ఏమండి బోధింపనగా మీ మీద ఆత్మ వచ్చేసిందిగా, మీరు అభిషేకం పొందారుగా, సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపడ్డారు కదా. అయితే మీరు అందరూ కూడా ఫాస్ట్ నమ్మలా కాదు. బోధింపనక్కర్లేదు అంటే ఎవరైనా దొంగ బోధ చేస్తే, తప్పుడు బోధ చేస్తే, అపవిత్రమైన బోధ చేస్తే, అనగా ఈ వాక్యానికి వ్యతిరేకమైన బోధ చేస్తే ఈ ఆత్మ చూసారా, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అది తప్పుడు బోధని మీకు అనగా ఏం చేస్తుందంటే తెలియజేస్తుంది. అది అపవిత్రమైన బోధ, అది సరైన బోధని తెలియజేయడానికి ఏంటంటే మీకు ఇంకెవరు బోధించనక్కర్లేదు. వాళ్ళు చేసేది వాళ్ళ శాస్త్రలు వాళ్ళ బోధలు తప్పుడు బోధ అని మీకు అర్థమయ్యేటట్టుగా బోధ చేస్తుంది ఆత్మ మీలో ఉంది అని అర్థం. అంతే తప్ప మీరు పాస్టర్లు అయ్యాడని కాదు. అక్కడ ఆయన అలాగే అన్నాడు, నేను పాస్టర్లు అలాగే ఎలాగయ్యామంటే ఇదిలాగా అన్నాడు. అంటే వాక్యం అనేది ఓకేనా? మనం ఒకసారి చదివేసి ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఆయన వలన మీరు పొందినట్టు అభిషేకం మీలో ఉంది కనుక మీలో ఉందండి, మీలో ఉండాలి కూడా. నేను చెప్పే వాక్యం మీకు అర్థం అవ్వాలన్నా, ఎవరైనా చెప్పే వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మీలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉండాలి. అభిషేకం అంటే నూనె, ఆ నూనె ఉండాలి కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన వచ్చి అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుతున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. మంచిది, దేవునికి స్తోత్రం. ఏం కావాలి ఇప్పుడు? నూనె కావాలి. మా పరిశుద్ధాత్మ నూనె పొందుతుంది. సిస్టర్ గారు నూనె 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 తక్కువైతే రుచి తక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? నూనె తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు. పచ్చియే తినమంటున్నారు, పచ్చియే కాల్చుకోమంటున్నారు, పచ్చియే పోమంటారు. నూనె తగ్గించుకుంటారు. సరే కదండి, నూనె మనకి వేళ ఇబ్బంది చేస్తుంది మన శరీరానికి. కానీ పరిశుద్ధాత్మని నూనె మనకి ఇబ్బంది చేయదు. ఆరోగ్యకరంగా ఆత్మీయంగా దేవుడు రావడం సిద్ధపరుస్తుంది. అందరూ స్తోత్రం చెప్పండి. ఒకటే ఒక్క మాట, పరిశుద్ధాత్మ స్వాదృశ్యం మరొక రూపంలో ఉంది, అదే పావురము. మత్తయి రాసిన సువార్త తీసేది మరి గుమ్మడి 3:16 చదవండి. వెళ్ళిపోదాం మనం గుమ్మడి లాస్ట్ అంతా చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే యేసు ప్రభు వారు నేలలోనికి వచ్చారు. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నట్టు పరిశుద్ధాత్మక సాదృశ్యం ఏంటండి? పావురము. హల్లెలూయా. పావురము. చాలా మందికి పావురాలు కనిపిస్తాయి కదా, ఈ దర్శనం కనిపిస్తాయి, నాకు కనిపిస్తాయి, నీకు కనిపిస్తాయి. అదేంటంటే మంచిదే, చెడ్డేం కాదు. పావురాలు కనిపించినంతలో చెడ్డ కాదు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని లేదా పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడని ఇవన్నీ కూడా తెలియదు.
కనుక నేను ముగించడానికి కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ బాప్తీసము అనే దానిలోని మరొక భాగంగా నేను ఇదిగో కొన్ని సాదృశ్యాలు చెప్పాను. ఇంకా చాలా ఉన్నది. మీరు అప్పుడప్పుడు ఎక్కడైనా చెప్పినప్పుడు వినండి. దేవుడు మిమ్మల్ని ఇంకా మంచిగా వాక్యపు ఆలోచనలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో బాప్తీసం విషయంలో అదే పరిశుద్ధాత్మ బాప్తీసంలోనే ఎవరు వారు పొందిన వారు ఉన్నారు కదండి, వాటిని ఎలా గుర్తించాలి, మనం ఎలా గుర్తించాలి, మొదటిగా ఎలా గుర్తించాలి దాన్ని అనే విషయాలు బైబిల్లో ఉన్నాయి. అది అవి చాలా చాలా వాక్యాలు ఉంటాయి. అవసరమైతే వాటిని వాక్యాలు చదివించుకుంటూ అవసరమైన వాక్యాలు కావలసిన వాక్యాలు చెప్పుకుంటూ దేవుని చిత్తం మీద వచ్చే వారంలో ఇంకా కొన్ని వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ఇంకా తెలుసుకుందాం. అపోస్తల కార్యములు చాలా మంది ఉన్నారండి. కొర్నేలు ఉన్నాడా లేదు? కర్నేలు ఉన్నాడా? కొర్నేలు ఉన్నాడా? కొన్నేళ్ళ గురించి మాట్లాడదు. మంచి ఆత్మ సంబంధ విషయాలు కొనుక్కున్నాయి. ఇంకా ఎవరున్నారు? అపోస్తల గారు ఇంకెవరున్నారు? ద్వారకా ఉందండి. ద్వారకా గురించి మాట్లాడుకోవచ్చు మనం. ఇంకేమున్నది? ఇంకా మీరు తెలియని వాడు 3 మంది ఉన్నారు దాంట్లో అనమాట. కుటుంబాలు ఉన్న అపోస్తల కార్యంలో అవన్నీ కూడా నేను బయటికి తీసుకురావడానికి ప్రభు పాదం దగ్గర ప్రార్థన చేస్తాను. దేవుడి చిత్తం అయితే దేవుడు మాట్లాడమంటే నేను మాట్లాడడానికి మరి ఇష్టపడతాను. దేవుడు లేదంటే ఇంకొక అంశం దేవుడు ఇస్తే అందులో ఏదో ఒక అంశంలోకి వెళ్ళడానికి నేను సిద్ధపడతాను. కనుక ప్రభు సన్నిధిలో మనం అనేక విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడతాం. దేవుడి మాటలు ఎన్న మీ జీవితంలో ఈ వాక్యము ఇంకను ఫలించి అభివృద్ధి పొంది మీరు అనేక మందికి ఉపయోగపడినట్టు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేసి మిమ్మల్ని వాడుకున్నాను కాక. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.